క్రైమ్ అలర్ట్, నేరానికి వ్యతిరేకంగా ఒక స్వరం. సునేరి నాతోనే ఉంటుంది. నీలాంటి వాళ్లతో ఉంటే నా కూతురికి ఫ్యూచర్ అసలు బాగుండదు. తను మంచి పిల్లగా కూడా ఉండనివ్వు. నేను బ్రతికున్న కాలం నా కూతురు సునేరి నీతో ఉండడానికి వీల్లేదు. నేను నిన్ను డివోర్స్ చేసేసాను. దీంతో సునేరిని అస్సలు మర్చిపో. నా యొక్క కూతురిని నాకే అగెన్స్ట్ గా చేస్తున్నావా? సునేరి, నువ్వే చెప్పు, నువ్వు ఎవరితో ఉండాలనుకుంటున్నావు? మీ నాన్నతో ఉంటున్నావు కదా, చెప్పమ్మా. చెప్పు సునేరి, ఎవరితో ఉండాలనుకుంటున్నావు చెప్పు. చెప్పు సునేరి, చెప్పు. అమ్మతోనే ఉంటానని చెప్పు. నువ్వు నాన్నతోనే ఉండాలనుకుంటున్నావు. అమ్మతో. నువ్వు నాన్నతోనే ఉండాలి. మమ్మీ, నా నొదులు నేను ఎలా వదలగలను? అలా చేయకు. మా మా తలుపు తెరవండి. సునీర్ అనుకుంటా. తను మనల్ని ఇలా చూసిందంటే ప్రాబ్లం అవుతుంది. కామ్గా ఉండు. నువ్వు కామ్గా వెళ్ళి డోర్ తీ, నేను వెళ్ళి దాక్కుంటాను. ఏమైందమ్మా? అమ్మా, మీ రూమ్లో నుంచి ఎవరో మాట్లాడినట్టు వినిపించింది. మాట్లాడినట్ట? నా రూమ్ నుంచా? నాకు తెలియలేదమ్మా, కానీ నాకు అలా అనిపించింది. సునేరి, నువ్వు ఏదో తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. చాలా లేట్ అవుతుంది, నువ్వు వెళ్ళి పడుకో. హా, సరే, గుడ్ నైట్. గుడ్ నైట్. వేద్, బయటికి రా. ఇక నుంచి నేను ఇలా సైలెంట్గా ఉండలేను. నా కూతురు దగ్గర అన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. సరే, కానీ ఒక విషయం మైండ్లో ఉంచుకో. ఏది ఏమైనా తనకేమీ తెలియకూడదు. నా కోసమే నువ్వు హస్బెండ్ని డివోర్స్ చేసావని. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అమ్మా. వచ్చి టిఫిన్ చేయి. నాకు చాలా ఆకలవుతుంది. ఏమైందమ్మా, మీరు టిఫిన్ తినలేదా? సునేరి, నేను నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఏమైందమ్మా? చూడ్డానికి చాలా టెన్షన్గా ఉన్నారు. నాకు అర్థం కాలేదు, నువ్వు అర్థం చేసుకుంటావని. మా, నాకు 18 ఏళ్ళు అవుతుంది. ఇంకా నన్ను చిన్నపిల్లనే అనుకుంటున్నారా? అమ్మా, జీవితం చాలా పెద్దది. అది కూడా ఒక అమ్మాయికి. ఇంత పెద్ద జీవితంలో ఒంటరిగా ఉండడం చాలా కష్టం. నాకు ఒకరంటే ఇష్టం. అమ్మా, ఇది మంచి విషయమేగా. నాకు కూడా మీరు మళ్ళీ పెళ్లి చేసుకోవాలనే ఉంది. నిజంగానా? హా, థ్యాంక్ యూ సో మచ్. నేను దీనికి ఎంతో భయపడ్డాను. అతని పేరు వేద్.
నీకే బాగా తెలుసు నాకు పెళ్ళంటే ఎంత భయమని. ఇంకా మనిద్దరం 6 నెలలు అతనితోనే ఉండి నీకు ఓకే అయితే, ఇంకా నీకు అతని బిహేవియర్ ఓకే అయితే, ఆ తర్వాత నేను పెళ్లి చేసుకుంటాను. అమ్మా, మీరెందుకు ఇంతలా ఆలోచిస్తున్నారు? మీరు సంతోషంగా ఉండాలని నేను అనుకుంటాను. నాన్న మిమ్మల్ని బాగా చూసుకోలేదు, కానీ అప్పుడు మీకు దొరకని ఆ సంతోషం ఇప్పుడు దొరుకుతుంది కదా. మీరు ఏం చేసినా నేను మీకే సపోర్ట్గా ఉంటాను. అలాగైతే అతను మనతోనే ఉండొచ్చు కదా. ఎస్ మామ్. హలో ఆంటీ. రా బాబు, ఎలా ఉన్నావు? నేను బాగున్నాను. నువ్వు కాలేజ్ బయలుదేరలే? అవును, లేట్ అవుతుంది. అరే, టిఫిన్ తినేసి వెళ్ళు. అమ్మా, నాకు లేట్ అవుతుంది, నేను కాలేజ్కి వెళ్ళి తింటా. బాయ్. బాయ్. గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నావు? అంతా ఓకేనా? అంతా ఓకే. లోపల మసాజ్ జరుగుతుందా? ఏం మసాజ్? నార్మల్ మసాజా లేక ఎక్స్పెన్సివ్ మసాజా? అరే, ఇప్పటికి నార్మల్ మసాజే వెళ్తుంది. సరే, నేను చెప్పేది వినా. నేను మా అమ్మాయితో అన్ని విషయాలు చెప్పేశాను. తనకి మన ఇద్దరి పెళ్లి విషయంలో ఎటువంటి ఇబ్బంది లేదట. ఈ రోజు నుంచి నువ్వు కూడా మాతోనే ఉండొచ్చు. ఇది చాలా మంచి విషయం కదా. ఏంటి? మీరేం చేస్తున్నారు? నోర్మై, రే గుడ్డు, హా! చెప్పు, డబ్బులు ఎప్పుడు ఇస్తావు? చెప్పు. అది మీరు గన్ను తీస్తేనే వాళ్ళు మాట్లాడగలరు. వా, వాట్ ఏ పాయింట్. నిజం చెప్పావు నువ్వు. రజన్న, మీకు డబ్బులు అన్నీ ఇచ్చేస్తాను. నాకు 1 నెల మాత్రం టైం ఇవ్వండి. అలాగా? రే గుడ్డు, గల్లా చెక్ చేయరా, ఎంత ఉందో చూద్దాం. అలాగే అన్నా. ఎంత ఉన్నాయి? 25,000 ఉన్నాయి. పెట్టు. ఇది నా ఇంట్రెస్ట్. ఇప్పటికి నువ్వు 1 నెల వడ్డీ ఇచ్చావు. వచ్చే నెలలో 1 రోజు లేట్ అయినా కానీ మీ ఇద్దరిని చంపేసి విసిరి పడేసి వెళ్ళిపోతానంతే. ఆ తర్వాత నేనేం చేస్తానో తెలుసా? నీ ఇంటి మొత్తాన్ని నేను తీసుకుంటాను. అర్థమైందా? పదరా గుడ్డు. ఏది ఇంత డబ్బుల్ని నువ్వెలా ఇస్తావు? బిజినెస్ కూడా ఇప్పుడు సరిగ్గా జరగట్లేదు. మసాజ్కి 2,000 తీసుకుంటున్నాను. కానీ కస్టమర్ మసాజ్ని ఇంకా స్పెషల్గా మారిస్తే గనక ఆ తర్వాత ఎక్స్ట్రా 20,000 దాకా వస్తాయి. కానీ ఇవన్నీ కూడా ఆ అమ్మాయిల్ని నమ్మే ఉన్నాయి. కానీ ఇప్పుడంతా పోలీసులు చాలా స్ట్రిక్ట్ అయిపోయారు. ఎక్కడ చూసినా రైడు, ఎక్కడా రైడు. దీనివల్లే ఇలాంటి సర్వీసెస్ అని మనం చేయట్లేదు. వేద్, మనం ఈ బిజినెస్ ని ఎలాగైనా స్టార్ట్ చేయాలి. మనం అక్కడుండే అమ్మాయిలతో మాట్లాడాలి, ఎవరెవరు పనిలోకి వస్తారని చెప్పి. అప్పుడే మనం ఆ డబ్బుల్ని ఒకే నెలలో ఇవ్వగలం. లేకపోతే మన ఇల్లు అమ్ముకొని మనం నడి రోడ్లోనే ఉండాల్సి ఉంటుంది. హాయ్ మామ్. సునేది, ఈయనే వేద్. నీతో దీని గురించి చెప్పాను కదా, ఆయన ఇక్కడి నుంచి మనతోనే ఉండబోతున్నారు. ఓ, హాయ్. హాయ్ సునరి. మామ్, మంచి చాయిస్.
నాకు చాలా హ్యాపీగా ఉంది. సరే, నేను డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తాను, మళ్ళీ కలుస్తాను. నాకు కూడా మూడు బాలేదు, వెళ్ళి చేంజ్ చేసుకొస్తాను. సరే. మన జీవితంలో రిలేషన్షిప్ లేకపోతే అది పరిపూర్ణం అవ్వదు. ఇలాంటి రిలేషన్షిప్పే మన జీవితాన్ని సమానమైన ఒక ప్లేస్లో ఉంచుతుంది. కానీ చాలాసార్లు ఇదే రిలేషన్షిప్ వల్ల మన జీవితాల్లో ఎన్నో భూకంపాలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. నేను మీ గిరీష్ డేయన్ని, మీ అందరిని నేను ఈరోజు క్లైమ్ అలర్ట్ ఎపిసోడ్కి స్వాగతిస్తున్నాను. ఇప్పుడు మనం చూస్తున్నది సునేరి కథ. ఆ అమ్మాయి ఎవరంటే తన తల్లికి కొత్త జీవితాన్ని క్రియేట్ చేసి ఇచ్చింది. కానీ సునేరి జీవితంలో ఘోరమైన సంఘటన చోటు చేసుకోబోతుంది. ఏ అమ్మాయి కూడా అది తనకి జరగకూడదనే చూస్తుంటారు. సునేరి అమ్మ లవ్వర్ పేరు వేద్. వాడి చూపులు మొత్తం సునేరి పైనే ఉన్నాయి. ఇంకొక వైపు చూసామంటే వాళ్ళమ్మ మసాజ్ పార్లర్ చాలా డేంజర్లో ఉంది. వాళ్ళు అప్పు తీసుకున్నారు. ఆవిడ ఇంకా తన లవ్వర్ వేద్ ఇద్దరు కలిసి మసాజ్ పార్లర్లో విషం కలిపేలాగా ఒక తప్పుడు పనులు వాళ్ళు చేయబోతున్నారు. ఇవన్నీ కలిసి ఎలా సునేరి జీవితాన్ని మార్చబోతున్నాయి, రండి చూద్దాం. అరే, నువ్వు అసలు ఏం చేస్తున్నావు? నేనేమి ఇలాంటి మసాజ్ కోసం ఇక్కడికి రాలేదు. నేను 20,000 పే చేశాను. సార్, మీరు బాధపడకండి. మీ దగ్గర డబ్బులున్నాయి కదా, అప్పుడు నేను మీకు ఫుల్ సర్వీస్ చేస్తాను. అలా రా దారికి. ఒక వారం అయింది కదా, ఎంత వచ్చింది? 2 లక్షలే. మనం ఒక నెల లోపల 25 లక్షలు ఇవ్వాలి. మనం ఏం చేయాలి? నేను నీతో చెప్పాను ఎక్కువ అమ్మాయిల్ని అరేంజ్ చేయమని. బిజినెస్ మ్యాన్, పొలిటీషియన్స్ ని వాళ్ళందరినీ పిలువు. వీళ్ళందరికీ 5 లక్షలు అనేది ఒక మ్యాటరే కాదు. నువ్వు చెప్పేది కూడా కరెక్టే. ఇది నేను ట్రై చేసి వస్తాను. హలో సార్, వెల్కమ్ టు లవ్లీ మసాజ్ పార్లర్. మీకు ఎలా ఉండాలి? అదేంటంటే మీకు ఎలాంటి మసాజ్ మీ కావాలి? దగ్గర ఎలాంటి మసాజులు చేస్తారు? మా దగ్గర ఫుడ్ మసాజ్ అండ్ హెడ్ మసాజ్, బ్యాక్ మసాజ్, ఇంకా బాడీ మసాజ్. ఈ మసాజులు మాత్రమేనా? హా, ఫొటోస్ ఉన్నాయా? $50,000కి మించి ఏమీ లేవా? సార్, దీంట్లో ఉన్నవే. మీరొస్తారా? నేను ₹1,00,000 ఇస్తాను. సార్, ఆడంతా దీనికి రాదు. మీరు వేరేదైనా సెలెక్ట్ చేయండి. సరే, అయితే నాకు 50,000 ప్యాక్ ఓకే. సరే, నాతో రండి. రూమ్ నెంబర్ 3లో కూర్చోండి, నేను పంపిస్తాను. ఓకే. నేహా, ఎస్ మేడం. రూమ్ నెంబర్ 3కి నువ్వు వెళ్ళు. ఓకే మేడం. హలో, చెప్పండి రాజన్న. నా వల్ల అయినంత వరకు ట్రై చేస్తున్నా. నేను పారిపోలేదు కదా. నేను ఒక నెల లోపల తిరిగి చేస్తాను. ఖచ్చితంగా నీకు ఎలాగైనా అన్నీ సెటిల్ చేస్తాను, ఖచ్చితంగా. సరేనా? ఏం చెప్పారు? ఇంకేమంటాడు? 25 లక్షల గురించి అడుగుతున్నాడు. వాడికి ఒక నెల లోపల డబ్బులు ఇవ్వకపోతే వాడు నన్ను ఏం చేస్తాడో నాకు అర్థం కావట్లేదు.
వేద్, ఈసారి కూడా క్వీన్ మీరే తీసుకున్నారు. క్వీన్ కూడా నాకే, ప్రిన్సెస్ కూడా నాకే. అమ్మా మీరా? అరే నువ్వింకా నిద్రపోలేదా? ఈ టైంలో మీరిద్దరు ఇక్కడేం చేస్తున్నారు? అరే నాకు నిద్ర పట్టలేదు. నీళ్లు తాగుదాని వస్తే సునేరి కనిపించింది. ఆ తర్వాత మేము కూర్చొని ఆడుకోవటం స్టార్ట్ చేసాము. అలాగా? సునేరి, నువ్వు వేద్ గురించి ఏమనుకుంటున్నావు? అమ్మా వేద్ చాలా స్మార్ట్ గా ఉన్నారు. మీకు తెలుసా, నేను ఇంకా వేద్ ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అయ్యాము. ఇంకా మీకు తెలుసా, 2-3 సార్లు నన్ను ఓడించేశారు కూడా. తను నీవెందుకు వేద్ వేద్ అని పిలుస్తున్నావు? నాన్నని పిలవచ్చుగా. అమ్మా ముందు మీరిద్దరు పెళ్లి చేసుకోండి, తర్వాత నాన్నని పిలుస్తా. ఇంకా తనకి అంత ఏజ్ ఏం అవ్వలేదు కదా. కరెక్ట్గా చెప్పింది. అలాగా? నాకు నిద్ర వస్తుంది, త్వరగా లోపలికి రా. అమ్మ నీ పైన కోపంగా ఉంటుంది. సరే, తను ఎలా చేర్చేయాలో నాకు తెలుసు. నువ్వు నీ మోడలింగ్ పిక్చర్స్ని ఆ ఏజెన్సీకి పంపిపోతున్నావు కదా, అది నాకివ్వు, నేను ఫార్వర్డ్ చేస్తాను. నా దగ్గర చాలా కాంటాక్ట్స్ ఉన్నాయి. నీ పిక్చర్స్ అన్నీ చాలా బాగున్నాయే. ఇది ఎవరు తీశారు? హా, సోను నా ఫ్రెండ్. ఫ్రెండా? బాయ్ ఫ్రెండా? లేదు లేదు, జస్ట్ ఫ్రెండే. అయితే సరే, ఓకే. సరే, ఇవన్నీ నాకు ఫార్వర్డ్ చెయ్యి, నేను వాళ్ళకి పంపిస్తాను. షూర్. యా. సరే మరి, నేను ఇప్పుడు బయలుదేరుతాను. గుడ్ నైట్. గుడ్ నైట్. వేద్, ఇక్కడేం జరుగుతుంది? నువ్వు దేని గురించి అడుగుతున్నావు? నేనేమంటున్నానా? ఈ మధ్యరాత్రిలో సునే రూమ్ లో నువ్వేం చేస్తున్నావు? అరే నువ్వు ఏం ఆలోచిస్తున్నావు? తను చిన్నపిల్ల, నువ్వేం ఆలోచిస్తున్నావో నాకు అర్థం కావట్లేదు. కిడిచుడు, నేను తనతో క్లోజ్గా ఉండేది నీకే మంచిది. నేను నీతో సంతోషంగా ఉంటాను, ఇక సునరి కూడా మనతో హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే నేను తనతో ఉండి ఎప్పుడే నేను తన్ని ట్యూన్ చేస్తానే ఉంటాను. తను నీతో బాగుందో లేదో నువ్వు తన దగ్గర నుంచి దూరంగా ఉండు. తన దగ్గర ఏ టూన్ యూజ్ చేయకండి. సరే ఓకే, నువ్వు టెన్షన్ అవ్వకో, నేను తనకి దూరంగా ఉంటాను, సరేనా? నేను ఇప్పుడు చెప్పేది జాగ్రత్తగా విను. నేనిప్పుడు నా పార్లర్కి మంచి అమ్మాయిని చూస్ చేశాను. నీకు తెలుసా, రేపటి మన పార్లర్ ఎలా ఉండబోతుందో చూడు. అది మంచి విషయమే, కానీ మనం ఈ లోన్ ని పూర్తి చేయాల్సి ఉంటుంది. అరే అంతా సర్దుకుంటుంది. దేని గురించి ఆలోచించకుండా నిద్రపో. ఓకే, గుడ్ నైట్. గుడ్ నైట్. మామ్, నన్ను టిఫిన్ కోసం లేపనే లేదే. అది నేను డిస్టర్బ్ చేయాలనుకోలేదు. నువ్వు రాత్రి లేటుగా పడుకున్నావు కదా. అవును, చాలా లేటుగా నిద్రపోయాను. సరే, కాలేజ్కి ఇంకా లేట్ అయిపోతుంది. సోని ఏంది ఇంకా రాలేదు? మిస్టర్ వేద్, ఇఫ్ యూ డోంట్ మైండ్ నన్ను కాలేజ్లో డ్రాప్ చేస్తారా? సరే, దీంట్లో ఏముంది, ఖచ్చితంగా వెళ్దాం. పద, నేను నిన్ను పార్లర్లో కలుసుకుంటాను. ఓకే, బాయ్. బాయ్ మామ్. సార్, పొద్దున్నుంచి ఏ కస్టమర్ రాలేదు. మన పార్లర్ని ఎలా జరుపుతాం? టెన్షన్ అవ్వకు, ఖచ్చితంగా అంతా సర్దుకుంటుంది. అరే
మంచి కాలం నువ్వు వచ్చేసావు. నేను వెళ్దాం అనుకున్నాను. నేను మీటింగ్ సెట్ చేశాను, అది కూడా వాళ్ళందరూ హై ప్రొఫైల్ కస్టమర్స్. నేను నీ దగ్గర ముఖ్యమైన విషయం మాట్లాడాలి. మనం దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం, సరేనా? ఇక్కడికి ఒకరు ఆల్బమ్ తీసుకోవడానికి వస్తారు. అతని పేరు కత్తర్, సిటీలో చాలా పెద్ద మనిషి ఆయన, సరేనా? తెలుసుకో. అతని మనుషులే వస్తున్నారు, జాగ్రత్తగా డీల్ చేయి. ఏంటి మేడం, సార్ మిమ్మల్ని అప్రిషియేట్ కూడా చేయనంటున్నారు. ఒకవేళ తను వేరెవరినో ఇష్టపడుతున్నారేమో. షట్ అప్! లోపలికి వెళ్ళి పని చేసుకో. హలో సార్. హలో. ఆ, మెనూ కార్డు ఉందా? ఏంటి? అదే ఈ అమ్మాయిలకు సంబంధించిన కార్డ్, అంతేకాకుండా ఫొటోస్, ఆ డీటెయిల్స్ అని ఉంటాయి. ఓ ఆ. ఆ, ఇదిగోండి. మాకు నచ్చిన అమ్మాయి ఫోటోని మేము మీకు ఫోన్ చేసి చెప్తాం. రెడీగా ఉంచుకోండి, మా సార్ త్వరలోనే ఇక్కడికి వస్తారు. అలాగే. ఇదెంత బాగుందో. థ్యాంక్ యూ సో మచ్ వేద్. వెల్కమ్. ఇక్కడ చాలా ఫొటోస్ ఉండటం వల్ల కొన్ని ఫొటోస్ ఫ్రేమ్ చేద్దాం అనుకుంటున్నాను, సరేనా? థ్యాంక్ యూ సో మచ్. వేద్, ఇక్కడేం జరుగుతుంది? నా కూతురుని కూడా సెట్ చేసుకోవాలనుకుంటున్నావా ఏంటి? నీకేమైనా పిచ్చా లవ్లీ? నేను తన దగ్గర ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంతే. నువ్వేం ఎక్స్ప్లెయిన్ చేసావు? తన లోపలికి వెళ్ళింది. అది తనకి నేనంటే ఇష్టం అనుకుంటా, కానీ దీంట్లో బాధపడటానికి ఏమీ లేదు. నేను తనకు అర్థమయ్యేలాగా చెప్తాను. ఈ వయసులో అట్రాక్షన్స్ అన్నీ వస్తాయి కదా. నేను నిన్నే లవ్ చేస్తున్నాను, నిన్ను మాత్రమే. ఇక సునేరి కూడా మన ఇద్దరిని కలిపే చూసుకుంటుంది. నువ్వేం చేస్తున్నావు? మీ అమ్మకే నువ్వు శత్రువు అవ్వాలనుకుంటున్నావా? అమ్మా, మీరు ఏం మాట్లాడుతున్నారు? నీకేదైనా పిచ్చా? పిచ్చా? నీకే అతనంటే ఇష్టం అయిపోయింది. నువ్వు ఇంత ఎదిగావు కదా. నేను ఎవరినైతే లవ్ చేస్తున్నానో అతన్ని రాత్రుల్లో పిలిచి ఏం చేస్తున్నావు చెప్పు. అయ్యో అమ్మా, మీరు ఏం చెప్తున్నారు? నేను మీ కూతురిని, నన్నే సందేహిస్తున్నారా? మా ఇద్దరి మధ్యలో అసలు అటువంటి ఏమి లేదమ్మా. నాకు వేద్ దగ్గర నుంచి నోరు మూసుకో. నాన్నని చెప్పు. నువ్వు వద్దు మోత్రం చెప్పవు కదా. నాకు తెలుసు, కానీ విను, నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు. నీ జీవితం నువ్వే చూసుకోవాలి. మీ నాన్నే నా జీవితం నాశనం చేశాడు, కానీ నువ్వు కూడా నా జీవితానికి అడ్డు రాకూడదు అనుకుంటున్నాను. నేను మీతో పాటు వచ్చి చాలా పెద్ద తప్పు చేశాను, చాలా పెద్దది. నా గురించి మీరు కొంచెమని ఆలోచించారా? ఎంత నీచంగా ఆలోచిస్తున్నారు. మీ లైఫ్ని నేను ఎందుకు పాడు చేస్తానమ్మా? నేను ఒక సంవత్సరం నుంచి మా నాన్నతో మాట్లాడకుండేది కేవలం మీకోసం అమ్మా. ఎందుకంటే నాన్న చేసింది తప్పు, మీరు చేసేది కరెక్ట్ అని ఇప్పుడు నాకు అర్థమవుతుంది. ఇందులో నాన్న తప్పి అసలు ఏం లేదు. ఇవన్నీ మీరు చేసిన తప్పే, మీ వల్ల ఇవన్నీ జరిగింది. నాకు తెలుసు. నేనే అన్ని తప్పులకి కారణమైనదాన్నా. నీ కోసం నేను ఎన్ని చేశానో తెలుసా? థ్యాంక్ యూ సో మచ్ మా, థ్యాంక్ యూ. కానీ దీని తర్వాత అసలు నాకే హెల్ప్ చేయొద్దు. నేను నా నాన్న దగ్గర వెళ్ళిపోతాను. మీకు పెళ్లి చేసుకోవాలి అంతేగా, చేసుకోండి. మీకు లైఫ్ ఎంజాయ్ చేయాలి కదా, చెయ్యండి. నువ్వు ఎవరికి కాల్ చేయాల్సిన అవసరం లేదు. నువ్వు ఇక్కడే ఉండబోతున్నావు. అమ్మా, అమ్మా ప్లీజ్ నాకు ఫోన్ ఇచ్చేయండి. అమ్మా, అమ్మా ప్లీజ్ నా ఫోన్ ఇచ్చేయండి. మా అమ్మా, ఏమైంది? తను వాళ్ళ నాన్నతో ఉండబోతుందట. ఏంటి నువ్వేమంటున్నావు?
హలో హలో, మిస్టర్ కొటారిజీ ఉన్నారుగా, ఆయనకు ఒక అమ్మాయి నచ్చింది. ఆయన 5 లక్షలు ఇస్తా అన్నారు. ఆ అమ్మాయి ఒక ఫోటోని పంపిస్తా, అంతా సిద్ధం చేయండి. అలాగే. కొట్టారకి ఈ అమ్మాయి నచ్చిందట, 5 లక్షల రూపాయలు ఇస్తారట. సరే. సునరి ఫోటో ఇందులో ఎలా వచ్చింది? ఒకవేళ సోనీ ఏదైనా తప్పుగా అనుకుని ఎందుకు ఉంటుందా? సోనీ ఎందులో వేయాలి? ఇటు చూడు లవ్లీ, నువ్వెప్పుడు చాలా కామ్గా ఉండాలి. సునేరికి నీ మీద ఏ ఫీలింగ్స్ లేవు. ఇది మాత్రం నువ్వు నీ మైండ్లో చాలా ఫిక్స్ చేసుకొని ఉంచుకో. ఏంటి, బాగా ఆలోచించి చూడు. ఆ అమ్మాయికి తెలుసు ఆ అబ్బాయి అంటే వాళ్ళ అమ్మకి చాలా ఇష్టమని, కానీ వన్నే ట్రై చేస్తుంది. తను చాలా బ్యాడ్ గర్ల్. ఇటు చూడు లవ్లీ, సునేరి నన్ను బ్లాక్మెయిల్ చేసింది. తను వెళ్ళిపోతుందని. ఇక తను ఇవాళ రేపో వెళ్ళిపోతుంది. ఒక కస్టమర్కి 5 లక్షలు. మనం ఇదేలాగా ఒక 5 కస్టమర్ని పట్టుకుంటే చాలు. మనం ఇలా నెలపు అంతా అప్పు తీసేయచ్చు. లవ్లీ, ఐ లవ్ యూ. నువ్వు నాకు చాలా ఇష్టం. నీ కూతురు నిన్ను వదిలేసి వెళ్ళచ్చు, కానీ నేను వెళ్ళను. నువ్వు ఇప్పుడు ఏమీ చేయక్కర్లేదు. తను వాళ్ళ నాన్నతో వెళ్ళిపోతుంది. ఎందుకంటే తను చాలా సెల్ఫిష్. తన గురించి ఆలోచిస్తుంది, మిగతా వాళ్ళ గురించి ఆలోచించదు. నువ్వు తన గురించి ఆలోచించి నువ్వెందుకు టెన్షన్ అవుతున్నావు? హెల్త్ పాడు చేసుకోకు. నువ్వు నీ కాన్సన్ట్రేషన్ అంతా నీ మీద ఉంచు. నీ ఇల్లు, నీ బిజినెస్, ఇంకా నీ ఫ్యూచర్. హాయ్ హలో కోతారి సార్, వెల్కమ్ సార్. థ్యాంక్ యూ. హలో. హలో, ఆ అమ్మాయి రెడీనా? రెడీగా ఉంది సార్. లవ్లీ, నేను సునేరిని తీసుకొస్తావా? ఇటు రండి సార్. ఇటు పక్కనే రండి. అమ్మా, నన్ను ఎక్కడ తీసుకెళ్తున్నారు మీరు? లవ్లీ, నువ్వు కౌంటర్కి వెళ్ళి కూర్చో, సరేనా? సార్, మీకు అంతా ఓకేనా? ఈ ప్లేస్ మీకు నచ్చింది కదా? రా, దిగు. కంగారు పడకు, ఏమీ కాదు. నీకు తెలుసా, నిన్ను నేను ఆల్బంలో ఫోటోలో చూసిన దానికన్నా ప్రత్యక్షంగా చూస్తుంటే చాలా అందంగా ఉన్నావు. ఇలా చూడు, నువ్వు ఓకేనా? నీకోసం నేను 5 లక్షల వరకు ఇచ్చాను. రా, కమాన్, పడుకో. కాసేపే, భయపడుకో, కంగారు పడద్దు. నీకేం కాదు, డోంట్ వరీ, పడుకో. చెప్తున్నాను కదా, ఏం కాదు. కాసేపే, కంగారు పడుకు. అరే. అయినా ఏమమ్మాయితోను నన్ను కొట్టుకోవడానికి చోటు కొట్టి పారిపోయింది. వెళ్ళి పట్టుకోండి.
తను ఎక్కడికి పారిపోతుంది? రాజా అన్న, సునేరి ఆ పాపు వదో, రాను లోపలికి వెళ్ళు. ఎలాగో తను పట్టుకున్నారు. బాగా నిద్రపోమా. నువ్వు మెలకువతో ఉంటేనే మాకు చాలా డేంజర్. హలో సార్. సార్ ప్లీజ్ ఈసారి ఒకసారి క్షమించండి. మీకు ఆ అమ్మాయి నచ్చలేదు కదా సార్? మీకు ఆ అమ్మాయి కన్నా ఒక సూపర్ అయిన అమ్మాయిని నేను సెట్ చేస్తాను సరేనా? నాకు ఆ అమ్మాయి మాత్రమే కావాలి. తను నన్ను కొట్టి పారిపోతుంది, నేను చూస్తూ ఊరుకోవాలా? ఏం చేస్తానో చూస్తూ ఉండు. ఆ అమ్మాయే కావాలి. ఓకే సార్, ఆ అమ్మాయినే రెడీ చేస్తాం. మీరు మాట్లాడకుండా ఇంటికి వచ్చేయండి, అదే సేఫ్గా ఉంటుంది. నేను మీకు అడ్రస్ పంపిస్తాను. అది అక్కడ పెట్టు. ఎవరొచ్చారో చూడు. ఆంటీ, సునేరిని ఎవరో కిడ్నాప్ చేశారు. నేను ప్రామిస్గా చెప్తున్నా, ప్లీజ్ నాతో రండి ప్లీజ్. కిడ్నాప్ చేశారా? అవును, నా కళ్ళ ముందులే తను కిడ్నాప్ చేశారు. ప్లీజ్ రండి, మన పోలీస్ స్టేషన్ వెళ్దాం. నువ్వు ఏదో తప్పుగా అర్థం చేసుకున్నావు. సునేరి మేడ మీద పడుకో ఉంది. ఏంటి? హా, నేను తను చూడాలి. నువ్వు తను చూడాలా? హా, పదా, రా లోపలికి రా. ఇలా చూసావా? తను చూసావా? తనకి ఈరోజు ఒంట్లో బాలేదు. ఇది ఒక అమ్మాయికి బలవంతంగా అబార్షన్ చేయడం అనేది పెద్ద పాపం. ఇలాగే ఇబ్బందులకు గురైన వాళ్ళు మన ప్రపంచంలో ఎంతో మంది ఉన్నారు. కానీ ఇది కన్న తల్లే చేస్తున్నప్పుడు తనని నమ్మటం అంత ఈజీ కాదు. కానీ నిజమేంటంటే తన లవ్వర్ తీసుకున్న అప్పు తీర్చడానికి తను కని పెంచిన తన సొంత కూతుర్నే ఒక ప్రాస్టిట్యూషన్ లాగా పంపించేశారు. తనకి తన కూతురు పైన ఉన్న ప్రేమ కన్నా తన లవ్వర్ వేదు పైన ఉన్న ప్రేమే ఎక్కువ. ఎందుకంటే తను వేదు పైన పిచ్చి ప్రేమతో ఉంది. అందువల్ల తను వేదు వాళ్ళలో చిక్కుకుంది. ఇంకా తన కూతురును కూడా తను పక్కకు పెట్టేసింది. ఇప్పుడు ఎలా తను తన కూతురు జీవితాన్ని నాశనం చేయబోతుందో, ఇంకా ఈ సునేరి ఎలా ఈ ఇబ్బందుల నుంచి తప్పించుకుంటుంది, ఈ గొడవల్ని ఈ ఇబ్బందుల నుంచి తను తప్పించుకుంటుందని మీరు అనుకుంటున్నారా? రండి చూద్దాం.
నన్నే కొట్టి పారిపోతావా ఆ? నన్నే కొట్టి పారిపోతావా? నేనేంటో ఇప్పుడు చూపిస్తాను. రావే రా. ప్లీజ్ నన్ను వదిలేలే. ప్లీజ్ నన్ను ఏం చెయ్యదు. ఈ 5 లక్షలు తీసుకోండి. వెళ్ళి ఆ అమ్మాయికి తన వర్త్ ఏంటో చెప్పండి. ఇంకొక విషయం, రేపు మా చైర్మన్ ఇక్కడికి వస్తున్నారు. ఆయనకు కూడా ఈ అమ్మాయే కావాలి. ఓకే సార్, అలాగే చేసేద్దాం. ఏర్పాట్లన్నీ ముందే చేసి పెట్టుకోండి. సరే లవ్లీ, నేను వెళ్తాను. ఈ డబ్బులు తీసుకొని ఎక్కడికి వెళ్తున్నా? మర్చిపోయావా? రాజాకి అమౌంట్ ఇవ్వాలి కదా. ఇప్పుడా? వదిలితే వాడు నన్ను కాలుస్తాడు. ఈ 5 లక్షలన్నా వాడికి ఇవ్వాలి కదా. నీకు మీ నాన్న రక్తమే ఒంట్లో ఉంది కదా? ఆ, నీకు అందుకనే నా మాట విన్నంటున్నావు. నిన్ను చంపేస్తాను చూడు. అరే గుడ్డు, ఈ వేది ఇంకా ఇక్కడికి రాలేదేంటి? ఇదిగో అక్కడే వాడొచ్చేసాడు. రాజా అన్నా, ఉమ్. ఎలా ఉన్నారు? ఆ, పని అయిపోయిందా ఏంటి? పని అయిపోయింది. కొత్తారి వచ్చి 5 లక్షలు ఇచ్చేసి వెళ్ళాడు. అది సరే కానీ అన్నా, మీరు చాలా బాగా యాక్ట్ చేస్తున్నారేంటి? కానీ నువ్వు నాకన్నా బాగా యాక్టింగ్ చేసావు కదా. నువ్వు ఆ తల్లి కూతుర్ని బాగా వల్లో వేసుకున్నావు. అది కూడా మంచిదేలే. ముందు అమ్మని బ్రెయిన్ వాష్ చేసి తన కూతుర్ని పంపించేసావు. తర్వాత వాళ్ళ అమ్మను కూడా వెనకాలే పంపించేసావు. ఇంకా ఈ డబ్బులు మొత్తం పట్టేవంటి 2 చేతులు సరిపోవు నీకు. కరెక్ట్గా చెప్పారన్నా, కరెక్ట్గా చెప్పారు. ఇదిగోండి మీ డబ్బులు, 1,00,000 రూపాయలు మీ షేరు. ఇది కొంచెం తక్కువగా లేదు? ఎక్కువగానే ఇచ్చాను కదా, చూడండి బాగా. మీరు అది కౌంట్ కూడా చేసి ఉండరు. సరే ఓకే, పర్వాలేదు. సునేరేనా? సునేరి, ముందు భోజనం తిన. నీకు మీ నాన్న రక్తమే ఒంట్లో ఉంది కదా? ఆ, నీకు అందుకనే నా మాట విన్నంటున్నావు. మీ నాన్న నన్ను ముందు మోసం చేశాడు, ఇప్పుడు నువ్వు కూడా చేస్తున్నావా? అది నాకు తెలుసు. నీ తోక నా దగ్గర ఆడించావనుకో, దాన్ని నేను కట్ చేస్తాను. చెప్పింది అర్థమైందా? మా మా ప్లీజ్ మా మా అమ్మా, ప్లీజ్ నన్ను ఇలా చేయకండి అమ్మా. ప్లీజ్ తలుపు తీయండి అమ్మా. మీరెందుకు ఇలా చేస్తున్నారు? ఎందుకు ఇలా చేస్తున్నారు? అమ్మా అమ్మా, ప్లీజ్ ప్లీజ్ తలుపు తెరవండి. కొత్తరి వచ్చాడు, 5 లక్షలు ఇచ్చేసి వెళ్ళాడు. అది సరే కానన్నా, మీరు భలే యాక్ట్ చేస్తున్నారు. నేను ఇది ఖచ్చితంగా ఒప్పుకోవాలి. కానీ నువ్వు నాకన్నా బాగా యాక్టింగ్ చేసావు కదా. నువ్వు ఆ తల్లి కూతుర్ని బాగా వల్లో వేసుకున్నావు. హే లవ్లీ, ఇతనే మిస్టర్ చై. ఇతని సునరి దగ్గరికి తీసుకెళ్ళు. అతను పేమెంట్ని ఫుల్ అడ్వాన్స్లో ఇచ్చేశారు. నువ్వే తీసుకెళ్ళిపో. నాకు కాస్త ఒంట్లో బాలేదు. సరే, ఇంజెక్షన్ వేసావా? గ్రేట్. రండి సార్, యా, మనం వెళ్దాం. ఓకే.
హలో. ఎంజాయ్ సార్. థ్యాంక్ యూ. ఏర్పాట్లన్నీ చాలా బ్రహ్మాండంగా ఖచ్చితంగా, సార్. చేశారు. ఈ రోజు రాత్రి నేను చాలా బాగా ఎంజాయ్ చేయబోతున్నాను. నిజంగా నువ్వు చాలా చాలా అందంగా ఉన్నావు. ఒక లక్ష్యం కర్మ, అంతకన్నా ఎక్కువిచ్చినా నీకు తక్కువే. వీడిని కూడా బయటికి అరెస్ట్ చేసుకుని తీసుకెళ్ళండి. పోరా, ఆ అమ్మాయిని తీసుకురా. నాతో రా. సార్ మీరేం చేస్తున్నారు? తను నా దగ్గర డబ్బులు తీసుకుంది. నువ్వు వాళ్ళ దగ్గర డబ్బులు ఇచ్చినా గానీ అది ఇల్లీగల్ అంటారు. అలాగే ఆ అమ్మాయి పర్మిషన్ లేకుండా ముట్టుకున్నా కూడా రేపే. అర్థమైందా? కానిస్టేబుల్, వాడిని తీసుకురా. ఇన్స్పెక్టర్ సార్, ఇక్కడ ఏం జరుగుతుంది? దీనికి నాకు ఏ సంబంధం లేదు. ఒక్క నిమిషం. కొత్తరి వచ్చాడు. 5 లక్షలు ఇచ్చేసి వెళ్ళాడు. అది సరే కానన్నా, మీరు భలే యాక్ట్ చేస్తున్నారు. నేను ఇది ఖచ్చితంగా ఒప్పుకోవాలి. కానీ నువ్వు నాకన్నా బాగా యాక్టింగ్ చేసావు కదా. నువ్వు ఆ తల్లి కూతుర్ని బాగా వల్లో వేసుకున్నావు. అది కూడా మంచిదేలే. ముందు అమ్మని బ్రెయిన్ వాష్ చేసి తన కూతుర్ని పంపించేసావు, తర్వాత వాళ్ళ అమ్మను కూడా పంపించేసావు. నన్ను పెట్టుకొని బాగా ఆడుకున్నావు కదా. ఇప్పుడు నేనేం చెప్పాలి? ఇదంతా నా తప్పే. ఇలాంటి వాడి దగ్గర నన్ను, నా కూతుర్ని కాపాడుకోవడానికి. కానీ నా కూతురు, ఛీ, నన్ను తలుచుకుంటే నాకు అసహ్యంగా ఉంది. ఇన్స్పెక్టర్ సార్, నన్ను కూడా తీసుకెళ్ళిపోండి. నా కూతురు పరిస్థితికి నేను కూడా కారణమే. ఇక్కడ నుంచి నడే వీడి కన్నా ఇక్కడుండే పెద్ద క్రిమినల్ నేనే. కానిస్టేబుల్, ఆమెను అరెస్ట్ చేయండి. ఒక నిమిషం ఇన్స్పెక్టర్. థ్యాంక్ యూ సో మచ్ సోను. ఈరోజు నిన్నుంచే నాకు అన్ని నిజాలు తెలిసిపోయాయి. సునీరెన్ని వాళ్ళ నాన్న దగ్గర వదిలిపెట్టు. తన్ని బాగా చూసుకోమని చెప్పు. సరే, నేను చేస్తా. నమ్మకం, ఇది ఒక చిన్న పదం అయిండొచ్చు, కానీ దీనికి చాలా పెద్ద అర్థం ఉంది. నమ్మకమే ఒక రిలేషన్షిప్కి నాంది. లవ్లీ తన ఫస్ట్ మ్యారేజ్ తర్వాత తన మనసు చాలా విరిగిపోయింది. తన ఒంటరితనాన్ని ఆ వేద్ అడ్వాంటేజ్గా తీసుకున్నాడు. తన వీక్నెస్నే వాడికి ఆయుధంగా మార్చుకున్నాడు. తనని కొంచెం కొంచెంగా వాడు యూజ్ చేసుకోవడం మొదలుపెట్టాడు. ఇంకా లవ్లీ కూడా ఈ తప్పులో ఒక భాగం ఉంది. కొన్ని సమయాల్లో వాళ్ళ కళ్ళకెదురుగా మనం వాళ్ళని చూడలేం. ఎందుకంటే లవ్లీ సునేరి పైన ఎటువంటి డౌట్ లేకుండా ఉంటే తర్వాత వేదికి తనకి ఉన్న రిలేషన్షిప్ చేదయి ఉండేది. ఇంకా సునేరి కూడా ఈ ఇబ్బందులకి వచ్చుండేదే కాదు. ఇప్పుడు లవ్లీ కూడా జైలుకు వెళ్ళుండేదే కాదు. చివరిగా లవ్లీకి నిజం తెలిసేటప్పటికి మొత్తం చేయి దాటిపోయింది. ఇందువల్ల సునేరి కూడా తప్పించుకుంది. అందరి రిలేషన్షిప్ లో ఒక సిగ్నేచర్ ఉంటుంది. దానికంటూ ఒక ప్రత్యేకత ఉంది. మీ రిలేషన్షిప్ ని ఖచ్చితంగా మీ పక్కనే ఉంచుకోండి. ఏ కొత్త రిలేషన్షిప్ని మీ నిజమైన బంధాలకి అఫెక్ట్ అయ్యేలాగా మీరు వాటిని మార్చుకోకండి. ఎందుకంటే వాళ్ళే మీ నిజమైన జీవితం.
నమస్కారం, నేను మీ గిరీష్ జైన్ని. క్రైమ్ అలర్ట్ ఎపిసోడ్ నుంచి నేను మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. ఇలాగే ఇంకొక కొత్త కేసులో మిమ్మల్ని అలర్ట్ చేయడానికి వస్తాను. అంతవరకు బీ అలర్ట్, బీ సేఫ్. క్రైమ్ అలర్ట్, నేరాన్ని ఎదిరించే గొంతు.